చేస్తున్నారు? వంట ఏం చేయలేదు ఇవాళ నైట్? ఆల్రెడీ అయిపోయిందమ్మా. ఇలా డిన్నర్ ఓన్లీ రైస్ పెట్టేసిన. అవునా? ఏం చేశారు ఇవాళ? మేమా చిక్కకూర పప్పు, చింతకాయ పచ్చడి. నా ఫేవరెట్ పచ్చడి చేసిన. జాను హోంవర్క్ రాసుకుంటుంది, భవ్య ఏమో అక్కడ రాసుకుందా. ఎన్ని రోజులు సెలవులు? ఓన్లీ 3 days. చెయ్య మురుగులు ఏం చేయవు పండక్కి? చేయాలమ్మా. బియ్యం పిండి పట్టి ఏమేం చేస్తావు? చక్రాలు అంతే. చక్రాలు చేయవు? కొన్ని కొన్ని నేను చక్రాలు చేసినా ఇవాళ, రేపు చక్రాలు చేస్తే కొన్ని గవ్వలు చేసేస్తాను. నైట్కి కారం గవ్వలు చేస్తాను. గవ్వలు కూడా ఆవిడ పాకపడతారు కదా గవ్వలు. కారం గవ్వలు కూడా ఉంటాయి. వాటిని అవును ఆయిల్ అవి నాకు రావు. కారం గవ్వలు వచ్చు. అవి వేస్తారు కదా, చక్కెరలు చేస్తారు, బాగుంటాయి. పాకం రావు నాకు. అవునా? అందుకని కారం గవ్వలు చేసేస్తాం. సంగతులు చెప్పాలి. ఏం చేస్తున్నారు చలపతి? ఏం చేస్తాం, పడుకోని ఉంటాడు ఇంట్లో. అవునా? మరి ఆకేమో కూర్చుని. సరే కానీ నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చిందంటే పోదామా? వస్తాం. వెళ్ళాం రా, సూపర్ ఉంది. ఈ రోజు చాలా బాగుంది అసలు. అరే మనం మండే పోదాం రా నాంపల్లి ఎగ్జిబిషన్. తీసుకొచ్చాం. అంటే ఎందుకు చెప్పాలా, యాక్చువల్గా సండే ఫుల్ జనాలు ఉంటారు. మండే ఫెస్టివల్ ఇది కదా, భోగికి జనాలు అంత ఉంటారు. అప్పుడు ఫ్రీగా చూడటానికి బాగుంటది. మనం ఏం చేద్దామంటే పెద్దలకు స్నానం చేసి 11:30 లోపు వెళ్దాం రా. భోజనం చేసి వెళ్దాం. 7 వరకు తిరిగి రావచ్చు మంచిగా ఈవినింగ్. వస్తాం. వెళ్దామా? వెళ్దాం రా బాబు, చాలా బాగుంది. జైంట్ వీల్ అవన్నీ మీరు ఎక్కేవాళ్ళు ఎక్కొచ్చు. నీకు వామిటింగ్ సెన్సేషన్ సరిపోయింది. జాను ఏం చేస్తుందో చూసి వస్తాం కాసేపు. అమ్మగారు లోపల హోంవర్క్ రాస్తుంది, చూసి రాబోండి. ఏం చేస్తుందో చూసొద్దాం బాండి. ఏం చేస్తున్నావు జాను? ఏం చేస్తున్నావు? మీ అమ్మ ఏదో హోంవర్క్ రాసుకుంటున్నావు అన్నది, నువ్వేమో మూల కూర్చుని ఏం చేస్తున్నావు? జాను, ఓ జాను, ఏం చేస్తున్నావు? జాను 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 ఏడుస్తా ఉంది. పడకట్లే చేయట్లే. జాను మొత్తం ఏదో కప్పుకొని ఏదో చుట్టుకొని తడా వేస్తున్నది. ఇలాగే ఏడుస్తుంది. ఏంటో లైట్స్ ఎందుకు ఆపేసినవే? ఏదో చూడున్నా లైట్ ఏం చేసుకుని భయం వేస్తుంది. ఏడుస్తా ఉంది. జాను 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 ఫాతిమా ఎవరు? జాను నీ పేరు. ఫాతిమా చేసుకున్నా నీ పేరు. ఏందమ్మా? మీ అమ్మ పేరు అలీనానా? మీ నాన్న పేరు సలీమా? ముస్తఫానా? పిచ్చి కథ లేకుండే. ఏంటి తల్లి, ఎక్కడ ఏమైనా తొక్కొచ్చినావా? ఇట్లా మాట్లాడుతున్నావు? గుడికి తీస్తాడు. గుడికి వెళ్దా? గుడికి కాదే, కట్టిస్తుందా? గుడికి రా, తాయిది కట్టించుకోసా. పిచ్చి పిచ్చి సరే కానీ ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మ నాన్న? మీ అమ్మ నాన్ననే మేమే. నువ్వు నా అమ్మవి కాదు, నువ్వు దొంగవి. పిచ్చి వేషాలు లేకుండా లేచాను. నువ్వు చేయదు, అర్థమైందా? పిచ్చి పిచ్చి కథలు లేకుండా లే. మేమే హోంవర్క్ రాస్తున్నామని చెప్పింది. ఏదో ఈ మూలన వచ్చి కూర్చుంది. ఏందో లైట్లు అన్ని తీసుకొని పిచ్చి దానిలాగా. ఒక లైట్ వేసుకొని. నాకు మా అమ్మ నాన్న కావాలి. ఎక్కడున్నారమ్మా మీ అమ్మ నాన్న? వాళ్ళు మన దేవుళ్ళ చార్మినార్లోనా? చార్మినార్లో ఎక్కడున్నారు? చార్మినార్ నువ్వెందుకు పోయినట్టు? మా ఇల్లు అక్కడే ఉంది. ఏంది? మా ఇల్లు చార్మినార్లో ఉంది. నాకు అర్థం కావట్లే. ఏం తొక్కొచ్చినావు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావులే. వదిలే జాను. బాబా ఏంద్రీ ఇది ఇట్లా మాట్లాడుతుంది? పిచ్చి పిచ్చి కథలు. ఒకసారి ఫోన్ తెరా, వాళ్ళ నాన్న ఫోన్ చేస్తా. తీసుకురా ఫోన్. నా ఫోన్ అవసరం. ఓ అమ్మో, ఇవి కథలేంటి బానే ఉన్నాయి. ఏమి ఇట్లా కొరికింది?
అక్కడ వెళ్ళి తాయితీ కట్టించిన. ఏదేదో మాట్లాడుతుంది, సడన్ గా లేస్తుంది. ఎట్లా తెలుసా, ఏడుస్తుంది, నిజంగా ఏడుస్తుంది. ఆ ఏడుపు కూడా డిఫరెంట్ గా ఏడుస్తుందా. నాకు సడన్ గా చూసి భయం వేసి అక్కడ ఉంది కదా తారణ ఇచ్చిన. నాకు అదే మళ్ళీ భయం అవుతుంది. ఆయన విభూతి కూడా ఇచ్చాడే మని. ఉండబోయ్ మీ నాన్న ఫోన్ చేస్తాను. లేచి కూర్చుంటావు జాను. హలో, నువ్వు ఇప్పుడు ఇంటికి నువ్వు ఇప్పుడే వెళ్ళావు. ఈ జాను ఏమో లోపల రూమ్ లో కూర్చుని పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తుంది. ఏదో తలకు గుడ్డ కట్టుకుంది, ముసుగులాగా నల్లగా అందరు పిలుస్తుంటే కొరుకుతుంది, గట్టి గట్టిగా అరుస్తుంది. ఎవరు పిలిచినా పలకట్లేదు. మనం అమ్మ నాన్నలు కాదంట. మనం వాళ్ళ అమ్మ పేరు అలీనా అంట, వాళ్ళ నాన్న పేరేమో ముస్తఫా అంట. ఆమె ఇక్కడ కాదంట ఉండేది, చార్మినార్ లో ఉంటదంట. అప్పుడు కదా మనం ఒకసారి ఏడుస్తుంటే మనం తీసుకెళ్లి తాయితీ కట్టించినాం కదా, సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే బిహేవియర్ ఉంది బాబు. నాకు భయం అవుతుంది మళ్ళీ ఏమన్నా తొక్కొచ్చిందో ఏమో. నువ్వు ఎన్నింటికి వస్తావు? 9ంటికా? సరేనా, మరి మా వేషాలు చూద్దు. ఏదో కొత్త కొత్తగా బిహేవ్ చేస్తుంది. సరే. జాను, ఏంటి పిచ్చి కథలు చేస్తున్నారు? జాను, ఏం చేస్తున్నావు? అసలు నీ అవతారం ఏంటి? తలెత్తవే ఒకసారి, తలెత్తు. ఏంటిది? దయ్యం పట్టింది. జాను ఇట్లా ఏమైంది నీకు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? జాను ఒకసారి ఇట్లా దగ్గర. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి మాట్లాడి అర్థం కాదే. అసలు నీకు ఏమైంది రోజు? ఏం చేస్తున్నావు? పిచ్చి పిచ్చి కథలన్నీ. లేదండి, లేచి కూర్చోబెట్టరా. కట్టిద్దాం, లేచి కూర్చోబెట్టు. నిజంగా నీకేమైనా మెంటల్ ఎక్కిందా? ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి తలెత్తు. అసలు నీ అవతారం ఏంది? నువ్వు ఒకసారి చూడు ఎట్లా ఏంది నీ అవతారం ఏంది? నీ దయ్యం పట్టినలాగా ఉన్నావు ఏందే? ఎవరు పట్టారు నీకు? ఎవరు పట్టారు నీకు? నీకు ఎవరున్నాడే ఒంట్లో? ఎవరున్నా చెప్పు, చెప్పు. నీ పేరు చెప్పు. నీ పేరేంటి? ఏం పేరు? అలీనా. అలీనానా? ఎందుకు వచ్చావు అలీనా? లేస్తావా? చీపురు తీసుకొని పీకాలా? చీపురు తీసుకొని 4 పీకిననుకో నీ ఒంట్లోకి ఇట్లా దయ్యం ఎగిరిపోద్ది, మొత్తం పోతుంది. అర్థమైందా? అప్పుడు మనం విద్యానగర్ దగ్గర తీసుకెళ్లి నీకు తాయితీ ఇచ్చాను, గుర్తుందా? అట్లా వేపిస్తా మళ్ళీ తీసుకెళ్ళి. ఏం మాట్లాడుతున్నావు జాను? చదువుకుంటా అని చెప్పి రూమ్ లోకి వచ్చి ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నా? మీ నాన్న వస్తున్నాలే రాని, ఆయన అంకుల్ దగ్గర తీసుకెళ్తా మిమ్మల్ని. ఏందే? ఎత్తు పైకి, ఎయ్యవే, ఎత్తు పైకి. కాదు జాను, ఎందుకు ఇట్లా చేస్తా? అన్నం కూడా డిన్నర్ చేయవా? నాకే అమ్మాయి రక్తం కావాలి. ఎందుకు అమ్మాయి రక్తం గిమ్మాయి రక్తం? ఏంటమ్మా, ఎవరి రక్తం కావాలి? జానవి రక్తం కావాలి. జాన్వి రక్తం కావాలి? జాన్వి రక్తం నీకెందుకో? పిచ్చి కథలు చేయమా. మీ నాన్న వస్తున్నాడు. అలీనా. ఆగు, మీ అమ్మ అలీనా ఎందుకైతే ఇందిరా అయితే మీ అమ్మ అలీనా యాక్సిడెంట్ లో చనిపోయింది. యాక్సిడెంట్ లో చనిపోయిందా? నాకు అర్థం కావట్లే. మీ నాన్న ఫోన్ చేసినా వస్తున్నాడంట. నీ ముసుగులు తీస్తావా లేకపోతే ఇదిగో ఈ చీపురు తీసుకొని పీకాలా? నేను స్కూల్కి వచ్చిన పట్టుకుందా ఏమైనా సౌండ్ కూడా వస్తుంది దాంట్లో వీడియోలో. జాను, చీపురు చదువుతారు. అరే ప్రాంక్ చేసినా నేను. ఏందే? ప్రాంక్ చేసావా? ఓయమ్మో, వీడియో చూడు. ఎక్కడ కెమెరా పెట్టావా? 2 చోట్ల పెట్టినావా? బాగానే చేసినావా ప్రాంక్లు? నిజంగా ఈ అత్త అందరి మీద ప్రాంక్ చేశాను. ఎట్లా నచ్చింటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. బాయ్ ఫ్రెండ్స్. అలాగే బాయ్. ప్రాంక్ చేస్తుందంట. ప్రాంక్ నిజంగా చూస్తే ఎవరైనా దయ్యంలాగే ఉంది నిజంగా. మేకప్ వేసుకున్నావు జాను? సేమ్ దయ్యంలాగే వేసినావు. పిచ్చి కోతలు బాగానే ఉన్నాయి.
ఇప్పుడు సంక్రాంతి కదా ఫ్రెండ్స్, పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మాంజాలు గింజాలని ఇట్లా ఇదైతున్నాయి. పేరెంట్స్ మటర్ కేర్ గా ఉండండి పిల్లల దగ్గర. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే